హాయ్ అండి, వెల్కమ్ టు రత్నాస్ కిచెన్. ఇప్పుడు చింత చిగురు చేపల కూర. చింత చిగురు అంతా ఇలా క్లీన్ చేసేసుకోవాలి. కడిగి పెట్టుకొని ఆరబెట్టుకున్న తర్వాత ముద్రపోయిన ఆకు అంతా తీసేసుకుని కాడలను ఇలా నలిపేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి అంటేనే ఒక విషయం గుర్తొస్తుంది, తర్వాత చెప్తాను. ఇది క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు, నలిపి పెట్టుకున్న చింత చిగురుని చేప ముక్కల్లో వేసేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ చేప ముక్కల్లో వేసేసుకోవాలి. పసుపు, కారం, సాల్ట్, కళ్ళుప్పు అయినా సరే సాల్ట్ అయినా సరే ఇలా వేసేసుకొని ఇప్పుడు ధనియాల పొడి, కొంచెం ఆయిల్, ఇలా కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అవి ఏమీ అక్కర్లేదు. అవి వేసుకుంటే మళ్ళీ చింత చిగురు టేస్ట్ మారిపోతుంది. ఇలా అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మగారు అయితే ఇలాగే చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లిపాయలు మసాలాలు వేస్తే అసలు చింత చిగురు చేపలు టేస్టే మారిపోద్ది, వేరే రుచికి మారిపోతుంది. ఇలా కలిపి పెట్టేసుకున్నాం కదా ఇవన్నీ. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వండుకునే దాంట్లోకి మార్చేసుకుందాం. ఇదంతా కలిపిందంతా గిన్నెలో వేసేసాను. ఈ ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసేసుకుందాం. ఒకసారి ఇలాగా గరిటెతో అటు ఇటు కదుపుకుంటే వాటర్ ఎంత పడతాయో తెలుస్తుంది. ఇప్పుడు వాటర్ సరిపోయినాయి కదా, దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. కొంచెం పోస్తున్నాను, 1.5 పోసాను. ఇవి తుళ్ళు చేపలు, చాలా బాగుంటాయి. ఇలా ఉడకనిద్దాం. చింత చిగురు చేపల కూర ఉడుకుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చింత చిగురు పడిపోయేటప్పుడు ఇలా చిల్లులు కింద పడుతుంది, అప్పుడు కట్టేసుకోవచ్చు. పక్కన బాస్మతి రైస్ కోసం వెసర పెట్టుకుని నీళ్లు మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం వేస్తున్నాను. నీళ్ళు వేడెక్కిన తర్వాత ఈ రైస్ అందులో వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. కొద్దిగా కళ్ళుప్పు వేస్తున్నాను. ఒకసారి ఇలా కదిపేసి వదిలేద్దాం, ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడుకుతుంది కదా, కరెక్ట్గా ఉడికేలాగా చూసుకోవాలి, లేకపోతే మెత్తగా అయితే అస్సలు బాగోదు. బాస్మతి రైస్ కరెక్ట్గా ఉడికితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఉడికిపోయింది, వార్చేద్దాం. అయిపోయిందండి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ చింత చిగురు చేపల కూరతో తిందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పచ్చిమిర్చి ఏమైందంటే దాని మీదకి ఒక 4 రోజుల క్రితం పాము అయితే వచ్చిందండి. అప్పటి నుంచి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వస్తుంది. చెట్టు నుండి అయితే పచ్చిమిర్చి చాలా ఉన్నాయి. ఒకసారి పాముని చూసాక దాన్ని చూడాలంటేనే భయం వేస్తుంది. పచ్చిమిర్చి చెట్టు ఇవాళ ఎలాగోలా అని ధైర్యం చేసి కోసాను. చింత చిగురు కూరలోకి ఫ్రెష్గా ఉన్నాయి కదా, బాగుంటాయని. చూడండి, బాస్మతి రైస్ పొడి పొడిలాడుతూ వచ్చింది కదా. చింత చిగురు కూర చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి.
మీలో ఎవరికి ఇష్టం, ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చింత చిగురు కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటున్నాను నేనైతే. పప్పు చింత చిగురు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం పప్పు చింత చిగురు. తుల్లి చేపలు చాలా టేస్టీగా ఉన్నాయి. మా వారికి ఫ్రెండ్ ఎవరో పాపం ఎక్కడో చాలా దూరం నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఈ చేపలు చేయించి తీసుకొచ్చారు. ఆమ్లెట్ ఇలా కేక్లా రావాలంటే ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఎంత బాగుందో కదా. ఒక 2 గుడ్లు అయితే ఇలా వేసుకుంటే మొత్తం కడుపు ఫుల్ అయిపోద్ది. ఎంత బాగుందో, స్పాంజిలా ఉంది కదా, కేక్లా వస్తుంది. 2 గుడ్లు కొట్టేసుకుని ఇలా వాటర్ వేసుకుంటే ఇవన్నీ కలిపిన తర్వాత చాలా బాగా వస్తుంది అన్నమాట. పొంగినట్టు కేక్ లాగా వస్తుంది. ఒక్క చుక్క వాటర్ వేసుకుంటే ఉప్పు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, గరం మసాలా అన్నీ మనకి ఏమి ఇష్టమైతే అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా వేసుకుంటే అలా పొంగుతుంది అన్నమాట ఆమ్లెట్. చాలా అంటే చాలా బాగుంటుంది. సాంబార్లోకైనా పప్పుతోటైనా చాలా బాగుంటుంది ఇలాగా ఆమ్లెట్. ఆమ్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. ఇలా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో ఉడకనిచ్చి అటువైపుకి తిప్పేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, పొంగింది కదా కేక్ లాగా. ఇలా వస్తుంది ఒక్క చుక్క వాటర్ వేసేసరికి. ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. పచ్చిమిర్చి చెట్టు ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా కాయలు ఉన్నాయి చెట్టు నిండా. ఆమ్లెట్ అయితే ఇలా వేసేసుకుని తినేద్దాం. చక్కగా సిమ్లో పెట్టేసుకుంటే మొత్తం అంతా బాగా ఉడుకుద్ది. లోపల కూడా ఇలా కట్ చేసేసుకున్నాం కేక్ లాగా.